అక్బరం ప్రేక్షకులు నమస్కారం. మనకి ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము కొన్ని సుభాషితాలు. అప్పుడప్పుడు వాటి గురించి స్మరణం చేసుకోవాలి, వాటి గురించి తెలుసుకోవాలి. అందులో ఒక గొప్ప సుభాషితం ఏమిటంటే స్నేహం అంటే ఎలాంటిది అనేటువంటి దాని గురించి చక్కటి నిర్వచనం చెప్పారండి. ఏమిటి? దర్శనే స్పర్శనే వాపి భాషణే భావనే తథా యత్ర ద్రవత్యంతరంగం సస్నేహ ఇది కథ్యతే. ఎత్ర ద్రవత్యంతరంగం సస్నేహ ఇది కథ్యతే అన్నారు. ఏమిటి? ఎవరినైతే చూడగానే చూసి వెంటనే మనస్సు ఒక రకమైనటువంటి పులకరింత వస్తుంది. అలాగే స్మరించినంత మాత్రాన్ని భావన చేస్తేనే ఆనందం ఉప్పొంగుతుంది. మనసులో భావించినప్పుడు మనసు ద్రవించడం, ఒక రకమైనటువంటి ఆర్ద్రత కలగడం, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఒక రకమైనటువంటి ఆనందము, తృప్తి కలుగుతుంది. వాళ్ళని చూడగానే, వాళ్ళని స్పర్శించగానే, వాళ్ళతో మాట్లాడగానే ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఇది ఒక సముచితమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆనందం కలుగుతుంది. అది ఏదైతే ఉందో అదిగో అటువంటిదే స్నేహం. ఆ స్నేహం చాలా గొప్పది అని చెప్పారు. అంటే అటువంటి స్నేహాలు తెలియకుండానే తాదాత్మ్యం చెప్తాం. పూర్వజన్మ సుకృతం వల్ల ఆ స్నేహ సంబంధాలు కలుస్తూ ఉంటాయి. ఈ విధంగా ఎవరినైతే తలుస్తే, ఎవరినైతే స్పర్శిస్తే, ఎవరినైతే దర్శిస్తే మనకి ఆనందం కలుగుతుందో అది గొప్పదైనటువంటి స్నేహంగా చెప్పబడింది. ఎంత గొప్పదైనటువంటి సూత్రాలు కదా మన పెద్దవాళ్ళు చెప్పినవి. ఇవన్నీ కూడా సూచనప్రాయంగా మనం అందరం తెలుసుకుంటే ఆ అనుభూతులను పొందడం ద్వారా అవి ఉన్నతమైనవా, మనకి చెడు కలిగించేటువంటి